Hi everyone, good morning and wish you Deepavali to everyone. Right. Hi, good morning. I think నా వాయిస్ వినిపిస్తుంది కదా? Okay, fine. Yes, we can hear you. Fine, Satish garu, thank you. So I'm starting this session with a presentation and ఇది అయిన తర్వాత మనకి క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. సో వాట్ ఎవర్ మీకు ఉండే క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఐ విల్ ఆన్సర్ వన్ బై వన్. ఓకే. సో ఈ 7-day వాట్సాప్ క్లాస్ లో యూ మైట్ హ్యాడ్ లైక్ మల్టిపుల్ థింగ్స్ కదా, స్టార్టింగ్ నుంచి లైక్ మనీ బ్యాక్ పాలసీస్ కానీ, హౌస్ ఎలా కొనాలి అనే దాని మీద కానీ, ఇలా లైక్ గోల్డెన్ రూల్స్ అని కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ మైట్ లెర్న్ మెనీ థింగ్స్. సో ఐ హోప్ మీరు అన్ని కూడా ఫాలో అయ్యారు అనుకుంటున్నాను. ఏదైనా వినకపోతే కనుక ఒకసారి మళ్ళీ వెళ్ళి కంప్లీట్ చేయండి, ఎందుకంటే మీరు డైరెక్ట్ లైవ్ అటెండ్ అయ్యారు అనుకోండి, నేను చెప్పేది అసలు మీకు అర్థం కాదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూ మిస్అండర్స్టాండ్ మీ ఆర్ మిస్అండర్స్టాండ్ ద ఫైనాన్స్ పార్ట్. ఓకే. సో కొంచెం ఇది ఫోకస్ చేయండి, కొంచెం టైం స్పెండ్ చేయండి. మనీ మేనేజ్మెంట్ అనేది డబ్బులు సంపాదించడం కూడా కంటే ఇంపార్టెంట్. ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను. ఓకే, మనం లైక్ డే మొత్తం కష్టపడతాం, లైక్ మార్నింగ్ నుంచి డబ్బులు సంపాదించడానికి 9 hours అని 10 hours అని, కొంతమంది 12 hours కూడా కష్టపడే వాళ్ళు ఉన్నారు. నేను రీసెంట్గా లైక్ ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పుడు ఒక క్యాబ్ డ్రైవర్ మాట్లాడారు. యాక్చువల్లీ నేను బుక్ చేసిన మార్నింగ్ 8కి బుక్ చేశాను క్యాబ్ ఢిల్లీ వెళ్ళడానికి. సో క్యాబ్ డ్రైవర్ వేరే క్యాబ్ డ్రైవర్తో మాట్లాడుతున్నాడు ఫోన్లో. ఏంటంటే ఈజ్ వర్కింగ్ సిన్స్ మార్నింగ్, లైక్ మార్నింగ్ 6కి డ్యూటీ ఎక్కుతాడంట, నైట్ 12కి డ్యూటీ దిగుతాడంట. ఓకే, సో ఇమాజిన్ ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాడు అనేది. బట్ అట్ ద సేమ్ టైం ఆ క్యాబ్ డ్రైవర్ ఒకే ఒక్క ఇన్సూరెన్స్ పాలసీలో ఇన్వెస్ట్ చేశాడు.
ఆ ఇన్సూరెన్స్ పాలసీలో హీఈస్ లూజింగ్ అప్రాక్సిమేట్ 4 లక్షలు. అది నేను ఇంకా అది ఆయనకి చెప్పలేదు, ఇందులో డబ్బులు పోతున్నాయి అనేది ఆయన చెప్పలేదు, ఎందుకంటే ఆయనకి అర్థం కాదు కూడా. డైరెక్ట్ ఒక మీటింగ్లో నేను ఏం చెప్పినా కానీ అది వర్కౌట్ అవ్వదు. ఓకే, బట్ ఆయన ఏమేమి ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఏమైనా ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి, మీకు ఏదన్నా అయితే ఏమవుతుంది అని అడిగితే ఆయన కొన్ని ఇన్సూరెన్స్ పాలసీస్ చెప్పాడు. అందులో ఏంటంటే ఐ ఫౌండ్ మిస్టేక్స్. సో 4 లక్షలు పోతుంది ఒక సైడ్, అండ్ హీఈస్ వర్కింగ్ ఫర్ 16 hours అప్రాక్సిమేట్. మీరు చూసుకుంటే కనుక 12 hours 16 hours ఆయన పని చేస్తున్నాడు. సో ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి. మేనేజింగ్ మనీ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని మీరు ప్రాపర్గా హ్యాండిల్ చేయలేదు అంటే మాత్రం మీరు ఎంత కష్టపడినా వేస్ట్. అండ్ ఇంకొక 3 years బ్యాక్ ఒక కస్టమర్ జాయిన్ అయ్యారు. నేను మామూలుగా వెబినార్లో మీరు విన్నారు కదా కొన్ని. సో 3 years బ్యాక్ ఒక కస్టమర్ జాయిన్ అయ్యాడు. ఆయన 5 lakhs పర్ మంత్ ఇన్కమ్, అప్రాక్సిమేట్ 4.5 lakh పర్ మంత్ ఇన్కమ్ అయింది. ఓకే, ఆయన ఎస్ఐపిస్ చేయమంటే స్టార్ట్ చేశారు, బట్ ఎస్ఐపిస్ అన్నీ కూడా నెగిటివ్లో ఉన్నాయి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు. బట్ అందుకని నెగిటివ్కి వచ్చిన తర్వాత మొన్న స్టాక్ మార్కెట్ పడిన తర్వాత ఆయన స్టాప్ చేస్తారు, మొత్తం ఎస్ఐపిస్ అన్ని స్టాప్ చేస్తారు. అంటే 2.5 లక్షల దాకా 3 లక్షలు అప్రాక్సిమేట్ ఆయన ఎస్ఐపి చేసే ఆయన ఈ స్టాక్ మార్కెట్ నెగిటివ్లోకి వెళ్ళడం మూలంగా స్టాప్ చేసేసారు ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్. దెన్ ఇప్పుడు అది చెక్ చేస్తే కనుక పోర్ట్ఫోలియో రిటర్న్ అనేది 10% చూపించింది. ఇప్పుడు చెక్ చేస్తే ద సేమ్ వేరే వాళ్ళకి నేను చేశాను, అండ్ ఆయన స్టాప్ చేయలేదు, ఆయనకి 16% రిటర్న్ ఉంది. అంటే దానికి దీనికి డిఫరెన్స్ అనేది అప్రాక్సిమేట్ 4 lakhs కనిపించింది. ఓకే, ద సేమ్ వే కొన్ని ఫైనాన్షియల్ డెసిషన్స్ అనేది రాంగ్ తీసుకోవడం మూలంగా, లేదంటే ఫాలో అవ్వకపోవడం మూలంగా మీకు అమౌంట్ అనేది లక్షల్లో లాస్ ఉంటుంది. ఇప్పుడు 3-4 లక్షలు సంపాదించాలంటే ఈజీ కాదు కదా విత్ ఇన్ 6 months. ఆయన ఎస్ఐపి స్టాప్ చేయడం మూలంగా అంత లాస్ అనేది ఇక్కడ కనిపించింది. ఓకే, సో ఇట్స్ లైక్ ద సేమ్. సో లెట్ us స్టార్ట్ దిస్ విత్ ద ప్రెజెంటేషన్. అండ్ మిగిలిన వాళ్ళందరూ మీరు మ్యూట్ చేసుకోండి. నేను మ్యూట్ చేస్తున్నాను. ఓకే, నా వాయిస్ ఒకటి వినిపిస్తుంది. అండ్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉన్నప్పుడు నేను మీకు ఇస్తాను, దెన్ వీ కెన్. సో ఈ రోజు సెషన్లో 6th day సెషన్లో వి డిస్కస్ 2 important టాపిక్స్. ఓకే, వన్ వచ్చి వై పీపుల్ టేకింగ్ రాంగ్ ఫైనాన్షియల్ డిసిషన్స్ అనేది, రెండోది వై ఎర్నింగ్ మోర్ మనీ ఈజ్ రాంగ్. ఓకే, అనేది రెండిట్లో డిస్కస్ చేద్దాం. అండ్ ఇక్కడ మేనేజింగ్ మనీ అనేది నాట్ సేమ్ ఫర్ ఎవ్రీ వన్. ఇప్పుడైతే యాక్చువల్గా 13 మంది ఉన్నారు, బట్ ఇన్ జనరల్ 50+ people ఉంటారు ఇలాంటి సెషన్స్లో. లైక్ ఈ వీక్ మాకు కస్టమర్స్ తక్కువ కావాలని చెప్పి తీసుకోలేదు. ఫైన్, మేనేజింగ్ మనీ అనేది నాట్ సేమ్ ఫర్ ఎవ్రీ వన్. మీరు 100 people ఉన్నా 1000 people ఉన్నా ఇట్ విల్ బి డిఫరెంట్. ఓకే, యాక్చువల్గా నాకు 4 types ఆఫ్ కస్టమర్స్ వస్తారు ఈ గోల్డ్ మెంబర్షిప్లో. లాస్ట్ 3-4 years నుంచి 4 types ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు. ఇట్స్ లైక్ ఐ కెన్ సే 4 types ఆఫ్ పీపుల్ అని చెప్పొచ్చు. ఇందులో ఫస్ట్ టైప్ ఏంటంటే పీపుల్ బాగా డబ్బులు లోన్స్ ఉండి ఈఎంఐలు ఉండి వాళ్ళ నుంచి బయటకు రాలేని వాళ్ళు ఉంటారు. ఓకే, వీళ్ళది ఒక కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వీళ్ళకి ఒక కైండ్ ఆఫ్ సొల్యూషన్ అనేది మేము ఇవ్వాలి. రెండోది వీళ్ళు ఏంటంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ కరెక్ట్గా సరిపోతాయి, సేవ్ చేయడానికి కానీ ఏదైనా ఇన్వెస్ట్ చేయడానికి కానీ డబ్బులు ఏం మిగలవు. సో ఇలాంటి వాళ్ళకి, ఈ కైండ్ ఆఫ్ కేటగిరీలో ఉండే వాళ్ళకి మేము ఒక కైండ్ ఆఫ్ సజెషన్స్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ మూడోది వచ్చి పీపుల్ హూ హ్యావ్ హై ఇన్కమ్ అండ్ డోంట్ నో వెదర్ దే ఆర్ డూయింగ్ కరెక్ట్ ఆర్ నాట్. కొంతమంది 2 లక్షలు 3 లక్షలు ₹1,00,000 కొంచెం హై ఇన్కమ్ సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఈవెన్ నెలకు 20 lakhs సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఐఎమ్ గైడింగ్ దెమ్. ఓకే, వీళ్ళు ఏంటంటే వాళ్ళు వచ్చి ఇన్కమ్ని వాళ్ళు ప్రాపర్గా మేనేజ్ చేసుకోలేకపోవడం మూలంగా దే లూజ్ మనీ సమ్వేర్. ఎందుకంటే డబ్బులు ఉన్నాయంటే చాలామంది మన దగ్గరికి వస్తారు. ఈవెన్ మీరు జాబ్ చేస్తారు కానీ చాలామంది ఇన్సూరెన్స్ ఏజెంట్లు మీ ఇంటికి వస్తారు, చాలామంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ మీ ఇంటికి వస్తారు, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో కానీ అందులో ఏది బెస్ట్ అనేది మోస్ట్లీ మీకు ఐడియా ఉండదు, వాళ్ళు కన్విన్సింగ్ చేసేదాన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, దిస్ ఇస్ థర్డ్ కేటగిరీ. అండ్ ఫోర్త్ కేటగిరీ వచ్చేటప్పటికి పీపుల్ హూ హ్యావ్ బ్లాక్ మనీ అండ్ వాంట్ ఇన్వెస్ట్. అంటే ఇది కొంచెం హై నెట్వర్త్ ఇండివిజువల్స్ వస్తుంది. సో అవుట్ ఆఫ్ కంట్రీ మనీ ఎలా మూవ్ చేయాలి, ఈ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి. బట్ ఇట్స్ డిఫరెంట్ అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, మీలో ఎవరికి అది అవసరం ఉండదు ఐ ఫీల్. ఈ కైండ్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్గా కాంటాక్ట్ అవుతారు మమ్మల్ని. సో దిస్ ఇస్ 4 types ఆఫ్ పీపుల్ అండ్ వీ గివ్ గైడెన్స్ టు దెమ్ ఇన్ అ డిఫరెంట్ వే. ఓకే, సో ఫోర్త్ కేటగిరీ జస్ట్ ఓవర్వ్యూ చెప్తాను. If you want to get a permanent visa in US, Canada or Greece or Panama Islands, ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా, ఇలాంటి అక్కడ పర్మనెంట్ వీసా వచ్చి మీరు అక్కడికి మూవ్ అయిపోవాలి, ఇక్కడ నుంచి మనీ మూవ్ చేయాలి, ఇలాంటిదన్నీ కూడా 4th కేటగిరీలోకి వస్తుంది. ఓకే, బట్ యూ షుడ్ హ్యావ్ మోర్ మనీ, లైక్ more than 2 crore 3 crore అమౌంట్ ఉంటేనే ఇట్ విల్ వర్క్అవుట్, ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు మూవ్ టు ఆస్ట్రేలియా కైండ్ ఆఫ్. ఓకే,
It's not for job holders, if it is for business people and HNIs, కొంచెం high net worth individuals కి. Okay, so these four types of people need four types of solutions, and every same solution అందరికి వర్కౌట్ అవుతుంది. ఓకే, సో whoever you might be, ఎక్కడ మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, యాక్చువల్గా యూ షుడ్ అండర్స్టాండ్ వై పీపుల్ టేక్ రాంగ్ ఫైనాన్షియల్ డెసిషన్స్ అనేది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంటర్నెట్ అనేది వచ్చింది, గూగుల్లో ఎవ్రీథింగ్ మనకు దొరుకుతుంది. స్టిల్ వై పీపుల్ టేక్ రాంగ్ ఫైనాన్షియల్ డెసిషన్స్, వై పీపుల్ పర్చేస్ రాంగ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్. ఓకే, ఇది మీకు క్లారిటీ ఉందంటే దెన్ యూ విల్ గెట్ ఇన్ టు ద రైట్ థింగ్. ఫైన్. ఒకటి ఏంటంటే అడ్వర్టైజ్మెంట్స్ మూలంగా మనం రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం జరుగుతుంది. రెండోది హాఫ్ నాలెడ్జ్, మనకు సమ్ నాలెడ్జ్ ఉంటుంది, దాని బేస్ మీద మనం డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ న్యూస్ పేపర్స్లో వచ్చే న్యూస్ అయినా, లేదంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉన్నారనుకోండి, ఇక్కడ ఒక వెంచర్ వస్తుంది, లేదంటే ఇక్కడ ఫార్మసిటీ వస్తుంది, ఇక్కడ హబ్ వస్తుంది, ఈ హబ్ వస్తుంది అని చెప్పి కొంచెం న్యూస్ వస్తుంది. సో రియల్ ఎస్టేట్ పెట్టుబడులన్నీ అలాంటి న్యూస్ మీద జరుగుతుంది. తర్వాత ఏమవుతుంది అంటే ఇది రావట్లేదు, లేదంటే ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని చెప్తారు. బట్ ప్రైస్ అనేది ఈలోపు కొనే లైక్ ₹1,00,000 ఉండే ఫ్లాట్ని వాళ్ళు 5 లక్షలకు అమ్ముతారు ఈలోపు. సో ప్రాఫిట్ అనేది ఆల్రెడీ అయిపోయింది. సో అప్పుడు న్యూస్ క్యాన్సిల్ అయినా కానీ ఎవరో చేయడానికి ఏమి ఉండదు. ఇంక సేల్స్ పీపుల్ ఉంటారు, లైక్ ఇన్సూరెన్స్ పాలసీస్ చూసుకుంటే కనుక చాలా మంది సేల్స్ పీపుల్ ఉంటారు. ఈవెన్ మీరు బ్యాంక్కి వెళ్ళి ఒక 10 లక్షలు డిపాజిట్ చేయడానికి ట్రై చేయండి, మీ ఇంటికి బ్యాంక్ మేనేజర్ వచ్చేస్తాడు. ఎందుకంటే ఆ ఇన్సూరెన్స్ పాలసీలో ఇన్వెస్ట్ చేయండి, యూలిప్ పాలసీలో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి డిపాజిట్ చేయించుకోరు. అండ్ అడ్వైజర్స్, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కూడా ఉంటారు. ఇక్కడ ఏంటంటే మీకు జరిగేది ఎవ్రీవన్ ట్రైంగ్ టు సెల్ దేర్ ఓన్ ప్రొడక్ట్. ఓకే, వాళ్ళ ఫైనాన్షియల్ ప్రొడక్ట్ అనేది సేల్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ అందులో అన్ని మీకు సూట్ అవుతాయంటే సూట్ కావు. ఎందుకంటే మీరుండే కేటగిరీని బట్టి ఏది బెస్ట్ అనేది మారిపోతుంది. ఓకే, కొంతమందికి ఫిక్స్డ్ డిపాజిట్ బెస్ట్ ఉంటుంది, కొంతమందికి మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఉంటుంది, కొంతమందికి పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్ బెస్ట్ ఉంటాయి. సో అందరికీ ఒకటే సూట్ అవుతుందా అంటే సూట్ అవ్వదు. ఓకే, యాక్చువల్గా మనకి 24 లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి, 27 జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి, 40 పైగా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి, లోన్స్ కి బ్యాంకులు మీరు చూడొచ్చు, చాలా కాల్స్ వస్తూ ఉంటాయి, క్రెడిట్ కార్డ్ తీసుకోండి అని, ఈ లోన్ ఇస్తామని చెప్పి ఇలాగా. సో ఇన్ని కంపెనీస్ ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్ మూలంగా యూ గెటింగ్ దీస్ మెనీ కాల్స్ ఆర్ ఈమెయిల్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, అండ్ ఈ కంపెనీస్ అన్ని చిన్న చిన్న కంపెనీలు అంటే ఏ కంపెనీ కూడా చిన్నది కాదు. దే ఆర్ విత్ క్రోర్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ బడ్జెట్. వాళ్ళ యాడ్స్ కాస్ట్ 10 crore, 20 crore, 30 crore, ఈవెన్ 100 crore ఉన్న కంపెనీలు కూడా ఉన్నాయి. ఓకే, అండ్ దే ఆర్ రెడీ టు గివ్ ఏజెంట్స్ కమిషన్ టు ద సేమ్ వే. అండ్ ఎల్ఐసి చూసుకుంటే అప్రాక్సిమేట్ 5 lakh పైగా ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఉన్నారు ఎల్ఐసికి. సో ఆల్ వర్క్ ఫర్ కమిషన్, రైట్? సో ఇక్కడ ఏంటంటే ప్రతి కంపెనీకి కూడా సేల్స్ టీమ్స్ ఉంటాయి, అండ్ దే నో మీరేం చెప్తే కొంటారు అని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది. మీరు ఎల్ఐసి పాలసీస్ చూసుకుంటే అక్కడ ప్రతిసారి కూడా ఈ పాలసీ క్లోజ్ అయిపోతుంది, తర్వాత కొనలేరని చెప్పి డెడ్ లైన్ ఇచ్చేస్తారు. ఈ పాలసీ ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఓపెన్, తర్వాత మీరు కొనలేరని చెప్పి. సో చాలా మంది ఏంటంటే లైక్ ఈ ప్రోడక్ట్ నేను ఇప్పుడు కొనకపోతే తర్వాత కొనలేరు అనుకుని చెప్పి దాన్ని కొనడానికి ట్రై చేస్తారు. బట్ తర్వాత ఏమవుతుంది అంటే మళ్ళీ ఓపెన్ అని చెప్తారు దాన్ని. ఓకే, సో ద సేమ్ వే దే నో యువర్ సైకాలజీ, సో దే నో హౌ టు మేక్ యూ బై. సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. కానీ మీకు ఏది బెస్ట్ అని మీరు చూస్ చేసుకుని మీరు కొనగలిగారు అంటే కనుక యూ విల్ బి ఇన్ ప్రాఫిట్. ఓకే, సో యూ డెఫినెట్లీ బై దర్ ప్రోడక్ట్. సమ్ పీపుల్ ఆల్రెడీ డిడ్ దట్. అండ్ మీరు ఆల్రెడీ గోల్డ్ మెంబర్షిప్లో ఉన్నట్లయితే కనుక జస్ట్ ఫాలో వన్ రూల్, డోంట్ టేక్ ఎనీ ఫైనాన్షియల్ డిసిషన్ హ్యాపీ కాయిన్ అడ్వైస్ లేకుండా ఏ ఫైనాన్షియల్ డిసిషన్ అనేది తీసుకోవద్దు. ఓకే, యూ ఆర్ అవుట్ ఆఫ్ దట్ క్రౌడ్. లేదు అంటే యూ విల్ బి ఇన్ ట్రబుల్. అండ్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఇన్ గోల్డ్ మెంబర్షిప్ అండ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు బి ఇన్ గోల్డ్ మెంబర్షిప్, నేను చెప్తున్నాను, మేనేజింగ్ మనీ అనేది టఫెస్ట్ జాబ్. బెటర్ యూ హైర్ సమ్వన్, మీ బదులు ఎవరినైనా హైర్ చేసుకోవడం అనేది బెటర్. ఓకే, గూగుల్ చేయండి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ ఇన్ హైదరాబాద్ అని కానీ, విజయవాడ అని కానీ, మీ ఊరు నేమ్ అనేది టైప్ చేయండి గూగుల్లో. యూ బెటర్ ఫైండ్ సమ్ పీపుల్, కొంతమంది ఉంటారు ప్రొఫైల్స్. సో టాక్ టు దెమ్ అండ్ ట్రై టు అనలైజ్ దెమ్. ఇఫ్ దే ఆర్ గివింగ్ బెస్ట్ అడ్వైస్ దెన్ ఫాలో దెమ్. ఓకే, సో బట్ వితౌట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ లేదంటే వితౌట్ ఒక ఫైనాన్షియల్ అడ్వైస్ ప్రాపర్గా లేకుండా మాత్రం ఉండొద్దు. ఎందుకంటే యూ డెఫినెట్లీ డూ మిస్టేక్స్ ఇన్ ల్యాక్స్. ఓకే, లేదంటే మీరు మొత్తం నేర్చుకోవాల్సి వస్తుంది. నేర్చుకోవడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. మీరు ఇప్పుడు 7 day క్లాసెస్కే చాలా మంది, ఈవెన్ ఈ లాస్ట్ 6 daysలోనే చాలా మంది దొమ్మ కొట్టారు, అంటే అటెండ్ అవ్వలేదు. సో థింక్ ఫైనాన్స్ అనేది చాలా ఓషన్. 365 రోజులు నేను ఎలాంటి సెషన్స్ కండక్ట్ చేసినా కానీ ఇంకా ఉంటుంది. ఓకే, సో మీ అందరూ మీరు నేర్చుకోవడం అనేది ఇంపాసిబుల్ అంటిల్ అన్లెస్ మీరు ఫైనాన్షియల్ అడ్వైజ్ అవుతాం అనుకుంటే తప్ప. ఓకే,
అండ్ చాలా మంది రాంగ్ ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోవడం మూలంగా పూర్ అయ్యారు. మీరు చూడొచ్చు, లైక్ కౌన్ బనేగా కరోడ్పతిలో ఒక పర్సన్ ఇలా డబ్బులు సంపాదించిన ఆయన పూర్ అయిపోయాడు అని చెప్పి, లేదంటే ఈ యాక్టర్స్ ఇన్ని లక్షల కోట్లు ఉండి కూడా తర్వాత చనిపోయాడు, ఆయన డబ్బులు లేకుండా చనిపోయారని చెప్పి, బిజినెస్ మ్యాన్ డబ్బులు లేకుండా ఉన్నారని చెప్పి, ఇలా చాలా న్యూస్లు వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ మీరు లేకుండా ఉండాలంటే యూ షుడ్ మేనేజ్ యువర్ మనీ ప్రాపర్లీ. ఓకే, కొంతమంది ఏంటంటే జాలి అనేది ఎక్కువ ఉంటుంది, ఎవరైనా డబ్బులు అడిగితే ఇచ్చేయడం, తర్వాత వాళ్ళ వెనకాల తిరగడం, ఫైనల్గా వాళ్ళు డబ్బులు ఇవ్వకపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. ఓకే, సో మీరు మనీని మీరు ప్రాపర్గా మేనేజ్ చేసుకున్నారు అనుకోండి, దెన్ మీరు ఎంత డబ్బులు ఇవ్వాలా, అసలు ఇవ్వాలా వద్దా అనేది కూడా మీకు తెలుస్తుంది. ఓకే, సో అలాంటివి ఈ మొత్తం వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను చెప్పేదంతా కూడా ఇట్స్ లైక్ అ ఫౌండేషన్, ఇట్స్ అ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ యూ. వితౌట్ ఫౌండేషన్ ఏమవుతుంది అంటే ఫైనాన్షియల్గా మీరు బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. విత్ ఫౌండేషన్ ఉంటే, స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటే, వాట్ ఎవర్ ద కన్స్ట్రక్షన్ యూ డూ ఇట్ విల్ స్టాండ్. ఓకే, సో ఇట్స్ లైక్ దట్. ఇంకా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్సూరెన్స్ ఏజెంట్కి హ్యాపీ కాయిన్కి డిఫరెన్స్ ఏంటని మీరు అడిగితే కనుక, యాక్చువల్గా వీళ్ళందరూ వర్క్ చేసేది ప్రొడక్ట్స్కి వర్క్ చేస్తారు. ఎవరైనా ఇన్సూరెన్స్ ఏజెంట్ అయినా, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయినా, లేదంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయినా, ఇక్కడ మేము ఏంటంటే మీ ప్రాబ్లమ్స్ మీద పనిచేస్తాం. వీ ట్రై టు గివ్ ఏ సొల్యూషన్. ఓకే, దట్స్ ద రీజన్ వీ డోంట్ డిస్కస్ అబౌట్ ప్రొడక్ట్స్ అంటిల్ ఎండ్. మీరు ఒక 10 hours చూసుకుంటే కనుక హ్యాపీ కాయిన్లో, ఇఫ్ యూ ఆర్ స్పెండింగ్ 10 hours విత్ అస్, మోస్ట్లీ వీ డిస్కస్ అదర్ థింగ్స్. ఫైనాన్షియల్ ప్రొడక్ట్ కాకుండా ఎలా డిసిషన్స్ తీసుకోవాలి, గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలి, అసలు డిసిషన్ మేకింగ్ ఎలా ఉండాలి అనే దాని మీద మోస్ట్లీ ఉంటుంది. జస్ట్ ఈ ప్రొడక్ట్ ఏ ప్రొడక్ట్ కొనాలి అనేది జస్ట్ హాఫ్ అన్ అవర్ అనేది ఉంటుంది ఈ 10 hours తీసుకుంటే. సో వెబినార్ 1లో మేము చేసింది ఏంటంటే, ఇట్స్ నాట్ మ్యూచువల్ ఫండ్స్ ప్రమోషన్, ఇట్స్ అ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆఫ్ 15% రిటర్న్. మనకి ఎలా 15% రిటర్న్స్ వస్తాయి అనే దాని మీద సెక్యూర్గా గ్యారంటీడ్గా అనేది ఇక్కడ సొల్యూషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, 15%కి ఆల్టర్నేటివ్ మీకు ఏదైనా తెలిస్తే కనుక అంతే గ్యారంటీగా లెట్ మీ నో. ఫైన్. అండ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కెనాట్ టెల్ మీరు ఇంట్లో రెండింట్లో ఉండాలా, లేదంటే ఓన్ హౌస్ కొనుక్కోవాలా అనేది, ఆన్సైట్ వెళ్ళాలా, ఇండియాలో ఉండాలా, ఇలాంటి డిసిషన్స్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కెనాట్ టెల్ ఆర్ మ్యూచువల్ ఫండ్ ఏజెంట్స్. ఓకే, అండ్ డబ్బు అసలు చనిపోయే వరకు ఎంత డబ్బులు ఉండాలనేది కూడా వీ కెన్ గివ్ యూ క్యాలిక్యులేషన్, బట్ దట్స్ డిఫరెంట్ ఇన్డెప్త్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ ఫైన్ విత్ నార్మల్ థింగ్స్, దెన్ ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేది మేము ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, హౌ మచ్ మనీ యూ నీడ్ అంటిల్ డెత్, అంటే ఎంత డబ్బులు మన దగ్గర ఇప్పుడు సంపాదిస్తే మనం చనిపోయే వరకు హ్యాపీగా ఉండొచ్చు. చాలాసార్లు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఒక 10 years 20 years బ్యాక్ రిటైర్ అయిన వాళ్ళు చూసుకుంటే కనుక, వాళ్ళు ఆ టైంలో 30 లక్షలతోటి 40 లక్షలతోటి రిటైర్ అయి ఉంటారు. ఓకే, ఆ టైంలో ఆ 30-40 లక్షలు అనేది చాలా ఎక్కువ, వడ్డీలు కూడా 9%, 10%, 11% ఉండేవి. బట్ ఇప్పుడు చూసుకుంటే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్, గవర్నమెంట్ వడ్డీలు అనేది 5.5%కి వచ్చేసాయి. ఖర్చులు చూసుకుంటే బాగా పెరిగిపోతున్నాయి. సో ఈ పర్సన్ పని చేయలేడు, ఎందుకంటే రిటైర్ అయిపోయాడు ఆల్రెడీ, ఓ 10 years అయింది రిటైర్ అయ్యి, ఇప్పుడు పని చేయమంటే పని చేయలేదు. సో ఇలాంటి వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు? ఇంట్రెస్ట్ రేట్లు ఏమో తగ్గిపోయాయి, అండ్ ఖర్చులేమో బాగా పెరిగిపోయాయి, అండ్ ఈయన సంపాదించే ఎనర్జీ లేదు, ఏం చేయాలో తెలియదు. అండ్ సేవ్ చేద్దామంటే సేవ్ చేయడానికి కూడా ఉండదు, ఎందుకంటే వీళ్ళ మెడిసిన్కే చాలా ఖర్చు అవుతుంది. ముసలి టైంలో లైక్ ఓల్డ్ ఏజ్లో చాలా ఖర్చులు అవుతాయి. సో ఇలాంటివన్నీ మీరు ప్రాపర్ ప్లానింగ్ లేకపోతే కనుక ఫ్యూచర్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకే, సో ద సేమ్ వే డెబ్ట్స్ నుంచి బయట రావాలా, లోన్స్ నుంచి ఎలా రావాలి, ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కెనాట్ గైడ్ యూ. ఓకే, హియర్ అట్ హ్యాపీ కాయిన్ వీఆర్ గైడింగ్ యూ. సో యూ ట్రై టు స్పెండ్ టైమ్ మాతోటి, దెన్ యూ విల్ గెట్ కంప్లీట్ ఐడియా ఇఫ్ యూ ఆర్ ఇన్ గోల్డ్ మెంబర్షిప్. If you are not in gold membership, I'll give you some offer in the end. You try to get it if you want, or else you can leave. Okay, try to find someone who can guide you. That's it. సో ఎందుకంటే జనరల్గా నెంబర్స్ అనేది, నెంబర్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ 10 లక్షల పైగా ఉన్నారు, నెంబర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ అనేది 60,000 పైగా ఉన్నారు ఇన్ ఎంటైర్ ఇండియాలో నేను చెప్పేది. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద నెంబర్ ఆఫ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ ఇన్ ఎంటైర్ ఇండియా, దేర్ ఆర్ లెస్ దెన్ 3,000. ఓకే, దిస్ ఈస్ ఫ్రమ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ బోర్డ్ ఇండియా. ఓకే, నియోల్ మహల్ ఈయన ఒకసారి వచ్చారు ఇండియా, హీఈస్ అ సిఇఓ. సో ఇఫ్ యూ వాంట్ టు రీచ్ బి పొజిషన్ ఫ్రమ్ ఏ, ప్రాబ్లమ్స్లో ఉన్న, ట్రబుల్స్లో ఉన్న, లాసెస్లో ఉన్న బి పొజిషన్లో ఉండాలి అంటే యూ షుడ్ ఎర్న్ మనీ, అట్ ద సేమ్ డే యూ షుడ్ మేనేజ్ ఇట్ ప్రాపర్లీ. ఓకే, యాక్చువల్గా మిడిల్ క్లాస్ పీపుల్ చేసేది ఏంటంటే ఇలా చేయరు, డబ్బులు సంపాదించడం మొదలెట్టిన తర్వాత ఎక్కువ డబ్బులు సంపాదించడానికి ట్రై చేస్తారు. సో ఒక 30,000 శాలరీ వచ్చే వాళ్ళు 50,000 శాలరీ కావాలనుకుంటారు, 50,000 వచ్చే వాళ్ళు 1 lakh కావాలనుకుంటారు, 1 lakh వచ్చే వాళ్ళు 2 lakh కావాలనుకుంటారు. ఓకే, కానీ ఆ వేలో వాళ్ళు దాన్ని కంప్లీట్ బెనిఫిట్ వస్తుందా అంటే రాదు.
సో దట్స్ రాంగ్ మెథడ్. ఇక్కడ మీరు చేయాల్సిందనే డబ్బులు వచ్చిన తర్వాత ఈవెన్ మీ శాలరీ 20,000 30,000 50,000 దాన్ని మీరు ప్రాపర్గా మేనేజ్ చేసి దాని తర్వాత డబ్బులు సంపాదించడం మొదలు పెడితే ఇట్ విల్ బి విత్ యూ. ఓకే, ఇట్స్ లైక్ ఒక కుండకి హోల్ ఉందనుకోండి, మీరు దానిలో ఎంత వాటర్ పోసినా కానీ అది మీకు యూజ్ అవుతుంది. కానీ ఇక్కడ మీరు మేనేజ్మెంట్ని ప్రాపర్గా చేశారనుకోండి, అంటే హోల్ లేనట్టు, సో దట్ మీరు హోల్ లేకపోయినప్పుడు మీరు ఎంత పోసినా కానీ అది మీకే ఉంటుంది. సో ఇట్స్ లైక్ దట్. సో ఇట్స్ వెబినార్ 1 అనేది అది. రేపు నేను చెప్పేది డబ్బులు ఎలా సంపాదించాలి అనేది రేపు సెషన్ ఉంటుంది, వెబినార్ 3. సో యూ ట్రై టు అటెండ్ ఇట్, సో యూ విల్ గెట్ ఐడియా. ఓకే, అండ్ మనీ రిలేటెడ్ చిన్న చిన్న డిసిషన్స్ కూడా మీ లైఫ్ని చాలా ఇంపాక్ట్ చేస్తాయి. నేను స్టార్టింగ్లో ఎగ్జాంపుల్ చెప్పినట్టు, సో ఒక షిప్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఒక 1 degree డిఫరెన్స్ అనేది చాలు, అది ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీకి వెళ్ళిపోతుంది. ఒక 1 degree రాంగ్ డిగ్రీ ఉంటే వాళ్ళు వెళ్ళాల్సిన కంట్రీకి కాకుండా వేరే కంట్రీకి వెళ్తారు. ఓకే, సో మనీ మేనేజ్మెంట్లో అలా చిన్న చిన్న చేసే తప్పులు చాలా ఇంపాక్ట్ అవుతాయి. ఇదివరకు అయితే మేము సెమినార్స్ అవి కూడా కండక్ట్ చేసేవాళ్ళం బిఫోర్ కరోనా, బట్ ఇప్పుడు అలాంటి సెషన్స్ లేవు కదా. సో వీ డిడ్ మెనీ సెమినార్స్ హైదరాబాద్లో అండ్ సమ్ అదర్ సిటీస్లో కూడా, బట్ నౌ వీఆర్ నాట్ డూయింగ్. సో ఇఫ్ యూ ఆర్ ఇన్ దిస్, జస్ట్ ఫాలో దిస్ మెథడ్స్, యూ డెఫినెట్లీ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ విషింగ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్. అండ్ గోల్డ్ మెంబర్షిప్ది నేను చెప్పా కదా, జస్ట్ ఒక 2-3 minutes తీసుకుంటా. ఐ డోంట్ వాంట్ టు ప్రమోట్, బట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళకి చెప్పడం గురించి. సో జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ 1 or 2 minutes. వాట్ యు గెట్ ఇన్ గోల్డ్ మెంబర్షిప్? గోల్డ్ మెంబర్షిప్లో వీ విల్ మేనేజ్ యువర్ మనీ కంప్లీట్లీ. ఓకే, ఎక్సెప్ట్ స్టాక్ మార్కెట్, ఇన్ ఎంటైర్ వరల్డ్ వాట్ ఎవర్ ద ఫైనాన్షియల్ డెసిషన్ యూ నీడ్ టు టేక్, దాని రిలేటెడ్ మేము కంప్లీట్గా గైడెన్స్ అనేది ఇస్తాం. అసలు అది చేయాలా చేయకూడదు అనేది యూ విల్ గెట్ పర్ఫెక్ట్ ఐడియా. ఓకే, అండ్ ఒక 1 crore నుంచి 10 crore ఎలా మీట్ అవ్వాలి అనేది కూడా డైలీ ఇంట్రెస్ట్ స్ట్రాటజీ, దట్ మీన్ ఒక స్ట్రాటజీ అనేది ఉంది, దాన్ని వీ విల్ గివ్ యూ. బిసైడ్స్ ఆఫ్ ఇట్ మనకి చాలా ఉన్నాయి కదా, మ్యూచువల్ ఫండ్ సర్వీసెస్ అని, అండ్ లోన్ ఫ్రీ లైఫ్ అని, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అని చాలా సెషన్స్ ఉన్నాయి. యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ దట్ అండ్ యూ కెన్ గెయిన్ నాలెడ్జ్. అండ్ ఈవెన్ కంటిన్యూస్ ఇన్కమ్, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ రావడానికి కూడా వీఆర్ గైడింగ్. రీసెంట్గా చూసుకుంటే e-bike బ్యాటరీస్ అనేది ఒకటి ఉంది. అప్రాక్సిమేట్ ఎవ్రీ మంత్ 4,000 దే విల్ గెట్ యాజ్ అ రిటర్న్ ఇన్ ద e-bike బ్యాటరీస్ బై ఇన్వెస్టింగ్ 1 lakh. ఓకే, అండ్ కొన్ని 50% రిటర్న్స్ వచ్చేవి కూడా ఉన్నాయి. ఇలా డిఫరెంట్ థింగ్స్ అనేవి ఉన్నాయి. అఫ్ కోర్స్ యూ మైట్ సీన్ సంథింగ్. అండ్ ఈ మొత్తంలో ఇక్కడ 2 things ఉంటాయి. ఒకటి ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్, రెండోది ఫ్యూచర్ గోల్ సెట్టింగ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఫ్యూచర్ గోల్ సెట్టింగ్ నేను ఎక్సెల్ షీట్ షేర్ చేస్తాను. యా, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫ్యూచర్ గోల్ సెట్టింగ్. ఓకే, రిటైర్మెంట్ అయినా పిల్లల ఎడ్యుకేషన్ అయినా ఇవన్నీ కూడా మనం ఇక్కడ సెట్ చేసుకుంటాం. సో ఇవన్నీ ప్రాపర్గా జరుగుతున్నప్పుడు యూ విల్ బీ ఇన్ అ సేఫర్ సైడ్. వెయిట్ ఎ మినిట్, షేర్ ఆగింది. సో ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ ఒకటి, అండ్ దట్ మీన్ ఫ్యూచర్ గోల్ సెట్టింగ్, ఈ రెండు ప్రాపర్గా జరిగితే కనుక మీకు ఏ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వచ్చినా మీరు మేనేజ్ చేసే సిచ్యువేషన్లో ఉంటారు. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ టు టేక్ గోల్డ్ మెంబర్షిప్, నేను ఆ లింక్ అనేది ఇప్పుడు పేస్ట్ చేస్తాను ఇక్కడ. అండ్ ఇంకా ఒక బోనస్ కూడా ఉంది ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్. అదేంటంటే వాట్ ఇఫ్ దెర్ ఇస్ నో టుమారో, ఈ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. అంటే మనకి సడన్గా ఏదైనా జరిగితే మనం ఫ్యూచర్ని ఎలా ప్లాన్ చేయాలి. నాకు తెలిసిన ఒక పర్సన్ ఉన్నారు, ఆయన ఏంటంటే అప్రాక్సిమేట్ ఆయన ఎన్ఆర్ఐ, యుఎస్లో అప్రాక్సిమేట్ ఒక 10 years ఉండి ఇండియాలో ఆయన 4 నుంచి 5 రియల్ ఎస్టేట్ ప్లాట్స్ అనేది కొన్నారు, ఫ్లాట్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనేవి కొన్నారు, రెంట్కి ఇచ్చాడు. కొన్ని 1-2 ఖాళీగా ఉన్నాయి, సమ్ వెకేషన్ జరిగి. ఈయన ఇండియా వచ్చిన తర్వాత సమ్వేర్ ఎక్కడ స్నానం చేస్తే పడిపోయి సడన్గా చనిపోయాడు ఒక ఇంట్లో. అండ్ వాళ్ళ వైఫ్ వాళ్ళు కూడా సమ్వేర్ ఎక్కడో ఉన్నారు, ఇక్కడ లేరు. అండ్ ఆ డాక్యుమెంట్స్, ఈ 4 ప్రాపర్టీస్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ యూఎస్లో ఉన్నాయో తెలియదు, ఇండియాలో ఉన్నాయో తెలియదు. అండ్ ఆయనకి ఏ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయనేది ఎవరికి తెలియదు, ఎందుకంటే ఆయన డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటున్నాడు. అండ్ అసలు ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, ఆయన నెట్వర్క్ ఏంటి అనేది ఎవరికి ఏం తెలియదు. ఓకే, సో ఆ ఫ్యామిలీ అనేది ఇప్పుడు లిటరల్గా చూసుకుంటే దే ఆర్ నాట్ లైక్ ఏమీ లేనట్టే, ఎందుకంటే డాక్యుమెంట్స్ లేకపోతే ఏమీ లేనట్టే, ఎక్కడోనే వెతకాలి అంటే ఇట్ టేక్స్ టైం. అలా కాకుండా మన డాక్యుమెంట్స్ అన్ని మనం ఎలా ప్రాపర్గా మేనేజ్ చేయాలనేది ఇక్కడ ఈ ప్రోగ్రాంలో ఉంటుంది. అండ్ రెండోది వచ్చేటప్పటికి ఇంకొక కేసు చెప్తాను. ఈయన ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇంట్లో ఒక బీరువాలో ఒక చోట పెట్టాడు అండ్ వాళ్ళ వైఫ్కి ఇంటిమేట్ చేశాడు. బట్ లేటర్ అని ఒక 1 year తర్వాత 1.5 years తర్వాత వాళ్ళ వైఫ్తో గొడవలు అయితే ఆ అమ్మాయి ఈ డాక్యుమెంట్స్ అన్నింటిని పట్టుకుని బ్లాక్ మెయిలింగ్ ఏదో చేయడం జరిగింది.
సో ఇక్కడ ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్కి మన ఫైనాన్షియల్ డీటెయిల్స్ మొత్తం చెప్పినా ఒక రకం ప్రాబ్లం ఉంటుంది. ఈ డైవర్స్ కానీ గొడవలు కానీ జరిగినప్పుడు ఈవెన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి ఇలాంటి వాళ్ళకి చెప్పినా కానీ దేర్ మైట్ బి సమ్ ప్రాబ్లమ్స్, రైట్? ఎందుకంటే ఫైనాన్స్ అనేది చాలా కాన్ఫిడెన్షియల్గా ఉండాల్సిన ఇన్ఫర్మేషన్. చెప్పకపోయినా కానీ దెర్ మైట్ బి సమ్ లాస్. సో ఇలాంటిదంతా ఎలా మేనేజ్ చేసుకోవాలనేది ఈ ప్రోగ్రాంలో ఉంటుంది. ఓకే, ఇంకా టాక్సేషన్ సిస్టంలో లూప్ హోల్స్ ఇలా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. సో ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్, నేను ఈ లింక్ అనేది మీకు పేస్ట్ చేస్తాను, సో యూ కెన్ గో అహెడ్. అండ్ యాక్చువల్గా గోల్డ్ మెంబర్షిప్లో మేము చేసేది ఏంటంటే మీకు ఇలా క్లట్టర్గా ఉండే కన్ఫ్యూజన్ నుంచి విల్ టేక్ ఇట్ అవుట్ అండ్ విల్ గివ్ యూ ఎ క్లియర్ అండ్ షార్ట్ కట్ పాత్. చెప్తున్నా, ఇది షార్ట్ కట్ పాత్. బై ఫాలోయింగ్ దిస్ యూ డెఫినెట్లీ గెట్ యూ సీ ద రిజల్ట్స్. ఓకే, రిజల్ట్స్ అనేది ఇక్కడ మ్యాటర్స్. సో లెట్ us start with question answer session. So we will end this presentation by now. I think you might understood what we are doing here అనేది. నేను కనిపిస్తున్నానా? యా. ఓకే, సో మనీ మేనేజ్మెంట్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్. డోంట్ టేక్ ఇట్ లైట్లీ. మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ మూలంగా మనకి లాస్ అనేది హ్యూజ్గా ఉంటుంది. ఓకే, సో నౌ లాస్ట్ 6 daysలో క్వశ్చన్స్ అయినా కానీ, లేదు అంటే మీరు వెబినార్ అటెండ్ అయ్యారు కదా లాస్ట్ టైం, దానిలో క్వశ్చన్ అయినా కానీ యూ కెన్ ఆస్క్ మీ. ఐ ట్రై టు గివ్ ఆన్సర్. అండ్ ఈ పేమెంట్ గేట్వే లింక్ అయితే మీకు ఇక్కడ పేస్ట్ చేశాను. సో యూ కెన్ గో అహెడ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. ఫైన్. సో యూ కెన్ ఆస్క్ మీ క్వశ్చన్స్ అండి. And thank you so much for participating in the last 6 days, 5 day sessions. హాయ్ వాసు, నా పేరు వెంకటేష్. సో నాకు క్వశ్చన్ ఏంటంటే, మీ పీపీటీలో ఒక దాంట్లో సుకన్య సమృద్ధి యోజనలో మీ శాలరీ కనుక 40K కన్నా ఎక్కువగా ఉంటే ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్పారు. సో దానికి రీజన్ ఏంటో చెప్తారా? సుకన్య సమృద్ధి అనేది ఇట్స్ అ లాక్ ఇన్ స్కీమ్. మనం అప్రాక్సిమేట్ మన మనీ అనేది 14 years పైగా లాక్ ఇన్ చేయాలి. ఓకే, అండ్ ఇది ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ అనేది 7%, 8% మధ్యలో ఉంది జనరల్గా చూసుకుంటే. ఇప్పుడు తగ్గి ఉండొచ్చు ఇంకా. సో ఈ సుకన్య సమృద్ధిలో ఏంటంటే ఎవరికైతే వాళ్ళ మనీ మీద కంట్రోల్ ఉండదు, కొంతమంది ఉంటారు పూర్ ఫ్యామిలీస్లో, వాళ్ళు ఏంటంటే తాగేసి వచ్చి ఇంట్లో డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. సో వాళ్ళ దగ్గర డబ్బులు నిలవు. వాళ్ళకేంటంటే ఈ సుకన్య సమృద్ధిలో వేసేస్తే వాళ్ళు విత్డ్రా చేయలేరు కాబట్టి వాళ్ళకి అది బెస్ట్. బట్ మనకు వచ్చేటప్పటికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఇంత లాంగ్ డ్యూరేషన్ 15 years, 20 years, లైక్ 15 years ప్లస్ కాబట్టి జనరల్గా 7 years దాటితే మ్యూచువల్ ఫండ్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, అందులోని లార్జ్ క్యాప్ కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కానీ మనం సజెస్ట్ చేస్తాం. సో దానికి దీనికి రిటర్న్స్ చూసుకుంటే 7% వర్సెస్ 12%, 7% వర్సెస్ 10%. ఈ రిటర్న్స్ మనం చూసుకుంటే కనుక దేర్ విల్ బి హ్యూజ్, లైక్ 1 lakh to 2 lakh ఈజీగా డిఫరెన్స్ ఉంటుంది. దట్స్ ద రీజన్ వి ఆర్ నాట్ సజెస్టింగ్ సుకన్య సమృద్ధి యోజన. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు మనం హౌస్ ఒకటి కొత్త ఫ్లాట్ తీసుకోవాలనుకుంటే, ఓకే, ఇప్పుడు రెంట్కి ఉంటున్నాం హైదరాబాద్లో, 10,000, 15,000 పే చేస్తున్నాం. సో అదే రెంట్ కట్టడం కంటే ఒక ఈఎంఐ లోన్ తీసుకొని ఈఎంఐ కడితే బెటర్ కదా? అందులో ఏంటి డ్రాబ్యాక్స్ ఏముంటాయి? డ్రాబ్యాక్స్ అంటే కెన్ యూ బై సెకండ్ హోమ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్? ఇది మీరు ఆల్రెడీ విన్నారు కదా సెషన్? విన్నాను. ఓకే, ఇఫ్ యూ కెన్ బై సెకండ్ హౌస్ అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్, దెన్ యూ కెన్ పర్చేస్ ఇట్ నౌ. అండ్ ఇక్కడ ఏంటంటే రెండోది, మీ డౌన్ పేమెంట్ ఎంత కడుతున్నారు, ఎంత లోన్కి వెళ్తున్నారు. ఓకే, సో డౌన్ పేమెంట్ అనేది అప్రాక్స్ 40 to 50% ఉంటే వీఆర్ సజెస్టింగ్ టు బై అ ఫ్లాట్, రియల్ ఎస్టేట్. ఓకే, లేదు అంటే మాత్రం వీఆర్ స్టాపింగ్. ఓకే, కానీ ఇట్ ఈస్ బెటర్ టు బై హౌస్, రైట్? రెంట్కి ఉండడం కంటే. అంటే మీరు అంటే ఒకవేళ 34%, 40% డౌన్ పేమెంట్ ఉండి రెంట్ కట్టేదానికంటే ఈఎంఐ కట్టుకుంటే బెటర్ అంటారా, లేదంటారా? యా, కరెక్టే. 40% దాకా మన దగ్గర డబ్బులు ఉండి మనం రెంట్కి వెళ్తున్నా కానీ, ఎందుకంటే హౌస్ అనేది మనం డబ్బులతో క్యాలిక్యులేట్ చేయలేము. ఎందుకంటే ఇది మన ఓన్ ఫీలింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఫ్యామిలీ స్టేటస్, రిలేషన్షిప్స్ చాలా డిపెండ్ అయి ఉంటాయి హౌస్ అనేది. సో ఒక 40% మన దగ్గర ఉన్నప్పుడు మనం ఈవెన్ ఇలాంటి, అఫ్కోర్స్ ఈవెన్ దో ఇట్స్ లాస్, బట్ ఆ కాంపన్సేషన్ చూసుకుంటే ప్యారలల్గా మనకు వచ్చే ఎమోషనల్ సపోర్ట్ని చూసుకుంటే కనుక దట్స్ ఓకే. ఓకే,
బట్ Thank you. ఫైనాన్షియల్గా అయితే కనుక క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఇట్స్ వీఆర్ వేస్టింగ్ అవర్ మనీ అన్నట్టు మోస్ట్ ఆఫ్ ద Okay. టైమ్స్. Yeah, got it. Thank you. ఓకే. హాయ్ వాసు సార్, ఐఎమ్ సుధాకర్. హాయ్ సుధాకర్ గారు. హాయ్ సార్, నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనం సడన్గా ఎక్కువగా అంటే అప్పు చేసి రియల్ ఎస్టేట్ ప్లాట్స్ కొనడం బెస్ట్ ఆప్షన్ అంటారా? అంటే ఇంట్రెస్ట్ రేట్ కొద్దిగా ఎక్కువ ఉన్న. రియల్ ఎస్టేట్ వచ్చేటప్పటికి ప్లాట్స్ అన్నారు కదా, ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ రియల్ ఎస్టేట్ హైప్ చేసేస్తున్నారు. ఇలా ఆ స్కీమ్లు ఉన్నాయి, ఈ స్కీమ్లు ఉన్నాయి, అక్కడ వెంచర్ లాంచ్ అవుతుంది, ఈ వెంచర్ లాంచ్ అవుతుందని. సో ఈ హైప్లో మనం కొన్నాము అంటే మనకి మోస్ట్లీ లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి డబ్బులు అనేది. ఓకే, సో ఆ హైప్ కాకుండా మీరు రియల్గా దాని వాల్యూ అనేది అంత ఉంటుంది అనుకుని మీరు కొన్నారు అనుకోండి, దెన్ యూ విల్ విన్ ఏ ప్రాఫిట్. సో ఇక్కడ ఏంటంటే దీన్ని లెవరేజింగ్ అంటారు. అంటే మనం లోన్ తీసుకుని ఈ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం, లోన్ తీసుకుని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం, లోన్ తీసుకుని ఈ రియల్ ఎస్టేట్ కొనడం, ఇవన్నీ కూడా లెవరేజింగ్లోకి వస్తాయి. సో లెవరేజింగ్ ఫెయిల్ అయినప్పుడు సమ్టైమ్స్ సక్సెస్ అవ్వచ్చు, సమ్టైమ్స్ ఫెయిల్ అవ్వచ్చు. ఫెయిల్ అయినప్పుడు దాన్ని తట్టుకునే శక్తి ఉంటే దట్స్ ఫైన్. లేదు నేను తట్టుకోలేను, నేను మొత్తం నా ఫైనాన్సెస్ మొత్తం తలకిందులు అయిపోతాయి అనుకున్నప్పుడు అలాంటి వాటికి వెళ్ళకూడదు. ఓకే సార్, ఇంకొక డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు నాకు ఒక ప్లాట్ కొందామని మొన్న, అంటే మేము ఆల్రెడీ పోస్ట్ ఆఫీస్లో ఇన్వెస్ట్ చేసుకున్నాం. సో సడన్గా 3 months అయ్యింది. సడన్గా మాకు ఒక మంచి ప్లాట్ ఆప్షన్ దొరికింది, అంటే తక్కువలో. సడన్గా ఇక్కడ ఇది సెంట్రల్ జిల్లా అయ్యింది, ఇలాగ కోసో రేట్ ఎక్కువైపోతున్నాయి నెక్స్ట్. సో ఇప్పుడే కొనాలని నేను మళ్ళీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి నా అమౌంట్ రిటర్న్ ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వలేదు. అప్పుడు నేను మళ్ళీ ఏం చేశానంటే ఒక 100 రూపీస్కి 2 రూపీస్ చొప్పున తక్కువ వడ్డీ తెచ్చి కొనుక్కున్నాను. ఇలాగ నాకు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన సడన్గా అమౌంట్ తీసుకోవాల్సి వస్తే ఏమన్నా ఆప్షన్, అంటే ఫిక్స్డ్ డిపాజిట్ కాకుండా సడన్గా ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్లో సడన్గా మనకి అవసరం వచ్చినప్పుడు తీసుకోవడానికి ఆప్షన్ ఏమైనా ఉంటుంది అంటారు? అంటే పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఇవ్వలేదు, 6 months మినిమం ఉండాలన్నారు. ఇలా మ్యూచువల్ ఫండ్స్ మేము మేనేజ్ చేసేది 2 types లో మేనేజ్ చేస్తాం. ఒకటి వెల్త్ క్రియేషన్, రెండోది గోల్ మీటింగ్. ఓకే, వెల్త్ క్రియేషన్ వచ్చేటప్పటికి మీరు చెప్పిన స్ట్రాటజీస్ అనేది అప్లై చేస్తాం. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకునేటట్టు వి ప్లాన్ హియర్. ఓకే, దీనికి టెన్యూర్ అనేది మీరు చెప్తారు, లైక్ నాకు 1 year అవసరం లేదు ఈ డబ్బులు, లేదంటే 3 months అవసరం లేదు, లేదంటే 5 years అవసరం లేదు అని మీరు చెప్తారు. దాని ప్రకారం వి ఇన్వెస్ట్ ఇన్, లైక్ మేము సజెస్ట్ చేస్తాం ద బెస్ట్ అనేది. గోల్ సెట్టింగ్ వచ్చేటప్పటికి అలా ఉండదు. మన గోల్ మీట్ అయ్యేదాకా ఇన్వెస్ట్ చేస్తాం. either మనకి డబ్బులు బాగా గ్రో అయిపోయినా మనం ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళిపోతాం, లేదు స్టాక్ మార్కెట్ మొత్తం పడిపోయి మన డబ్బులు సగం అయిపోయినా కానీ మనం ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తాం. సో ఇక్కడ ఏది చూస్ చేసుకుంటున్నారు అనే దాని మీద మా గైడెన్స్ ఉంటుంది. బట్ మీరు చెప్పాలి నాకు ఈ డబ్బులు ఇప్పటి వరకు అవసరం లేదు అనేది చెప్తే దాని ప్రకారమే మీకు గైడెన్స్ ఉంటుంది. బట్ మ్యూచువల్ ఫండ్స్లో వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. ఎస్ ఓకే, ఫైన్. ఓకే. హాయ్ వాసు గారు, నా పేరు కృష్ణ. నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను ఒక లాస్ట్ 2-3 years నుంచి. సో మ్యూచువల్ ఫండ్స్లో కొన్ని రోజులైనాక లైక్ ఇట్ విల్ గో టు 3 star రేటింగ్ అండ్ రిటర్న్స్ అనేటివి చాలా తక్కువ ఉండొచ్చు. సో ఆ టైంలలో మనం షుడ్ వి ఇన్వెస్ట్ ఇన్ ద సేమ్ మ్యూచువల్ ఫండ్ ఆర్ షుడ్ వి గో ఫర్ అనదర్ మ్యూచువల్ ఫండ్ ఆర్ హౌ షుడ్ వి డూ? లైక్ ఐ ఆమ్ ఇన్వెస్టింగ్ ఇన్ SBI మ్యూచువల్ ఫండ్, SBI బ్లూ చిప్, అండ్ ఇనిషియల్గా చాలా బాగుండేది. రీసెంట్గా చూస్తే స్టాట్స్ ప్రకారం అది రేటింగ్ తగ్గింది అండ్ రిటర్న్స్ కూడా అంతగా లేవు. సో షుడ్ ఐ స్టాప్ SIP ఫర్ దట్ మ్యూచువల్ ఫండ్ ఆర్ షుడ్ ఐ చూస్ అనదర్ మ్యూచువల్ ఫండ్? ఇప్పుడు యాక్చువల్గా మనం ఏ మ్యూచువల్ ఫండ్స్ చెక్ చేసినా కానీ బెటర్ ఐ షో. ఇక్కడ ఫాలో అయ్యే స్ట్రాటజీ ఏంటంటే ఏదర్ లార్జ్ క్యాపా, మిడ్ క్యాపా, స్మాల్ క్యాపా అనేది ఒకటి ఉంటుంది. ఐ ట్రై టు షో మీకు కుదిరితే. ఇక్కడ మీరు లార్జ్ క్యాప్లో వచ్చేటప్పటికి మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇన్వెస్ట్ ఇన్ ద సేమ్ కైండ్ ఆఫ్ కంపెనీస్. మీరు ఎందుకంటే SBI బ్లూ చిప్ కదా లార్జ్ క్యాప్. యా, ఇప్పుడు ఈచ్ ఫండ్కి కూడా మనకి ఇక్కడ SBI బ్లూ చిప్ సేమ్. ఇక్కడ బ్లూ చిప్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇన్వెస్ట్ ఇన్ ద సేమ్ కైండ్ ఆఫ్ కంపెనీస్. ఓకే, అది SBI అయినా లేదంటే ICICI అయినా, బరోడా అయినా
కొన్ని కంపెనీస్ అనేది సేమ్ ఉంటుంది. మనకి యాక్చువల్గా ఈ ఫండ్ అనేది గ్రో అయ్యేది బేస్డ్ ఆన్ కంపెనీస్. ఇప్పుడు మీరు ఈ గ్రోత్ ఎండింగ్ వెళ్ళారంటే ఇక్కడ చూడొచ్చు. ఈ కంపెనీ అట్ ద సేమ్ టైం నేను ఇంకోటి ఓపెన్ చేస్తా, ఐసిఐసిఐ బరోడా. వీళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తారు స్టాక్లో, ఐసిఐసిఐ బ్యాంక్ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తారు, హెచ్సిఎల్ ఇన్వెస్ట్ చేస్తారు. సో మనం ఇప్పుడు ఐసిఐసిఐ చూస్తే కనుక సమ్ కంపెనీస్ మీట్ అవుతాయి ఇక్కడ కూడా. చూడండి ఇక్కడ హెచ్డిఎఫ్సి ఉంది ఐసిఐసిఐలో కూడా, ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా హెచ్డిఎఫ్సి ఉంది. ఎలా చూస్తే కొన్ని కంపెనీస్ మీట్ అవుతాయి. సో ఈ ఫండ్ పర్ఫార్మెన్స్ అనేది బేస్డ్ ఆన్ కంపెనీస్ అండ్ ఏ టైంలో వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు, ఏ టైంలో విత్డ్రా చేశారు అనేది. సో ఇక్కడ మీరేంటంటే మీ గోల్ అసైన్ చేసుకునేటప్పుడు దాని ప్రకారం మీరు లార్జ్ క్యాప్ వెళ్ళాలనుకున్నారా, మిడ్ క్యాపా, స్మాల్ క్యాప్ అనేది మీరు డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఈవెన్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఇన్ఫోసిస్. ఈ ఎస్బీఐలో కూడా హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఇన్ఫోసిస్ ఉంది. సో ఇట్స్ లైక్ దట్. ఇక్కడ మన గోల్కి మనకి ఏది సూట్ అవుతుంది అనేది చూసుకుని దాని ప్రకారం మనం వెళ్ళిపోతాం, ఇన్వెస్ట్మెంట్ అనేది కంటిన్యూ చేస్తాము. సమ్ టైమ్స్ ఏంటంటే ఫండ్స్ మరీ బ్యాడ్గా పర్ఫామ్ చేస్తాయి. ఎగ్జాంపుల్ మొన్న మధ్య ఫ్రాంక్లిన్ ఇండియా టెంపుల్టన్ ఫండ్స్ అనేవి సరిగ్గా లేవు. సో అలాంటి టైంలో మనం విత్డ్రాల్కి వెళ్ళిపోతాం. అంటే విత్డ్రాల్ వెళ్ళిపోయి మొత్తం ఫండ్లో మనీ విత్డ్రా చేయడమా, లేదంటే అప్పటి వరకు చేసిన మనీ ఉంచేసి ఇప్పటి నుంచి కొత్త ఫండ్లో ఇన్వెస్ట్ చేయడమా, ఇలాంటివి చేయాల్సి వస్తుంది. సో దీనికి ఏంటంటే మీరు కంటిన్యూస్ మానిటరింగ్ అనేది ఉండాలి. ఈ ఫండ్స్కి మీరు ఏవైతే ఫండ్స్లో ఉంచారో దానిలో మానిటరింగ్ ఉండాలి. అండ్ దీని మేనేజర్ ఎవరు అనేది కూడా యూ హ్యావ్ టు కీప్ ఆన్ చెకింగ్. ఎస్బీఐ బ్లూ చిప్, ఐ థింక్ ఇట్స్ సోహిని అందాని అని ఆవిడ ఉంటుంది దీనికి. సో ఈ పారామీటర్స్ చాలా ఉంటాయి, బట్ ర్యాంకింగ్ అనేది డోంట్ మైండ్. ర్యాంకింగ్ అనేది ఇట్స్ వేస్ట్ ఆఫ్ థింగ్. ఈ ర్యాంకింగ్ అసలు పట్టించుకోవద్దు మీరు. ఓకే ఓకే. ఓకే, లాంగ్ టర్మ్ లో ప్రిఫర్ చేసేటప్పుడు షుడ్ వి గో ఫర్ లార్జ్ క్యాప్ ఆర్ మిడ్ క్యాప్? యాక్చువల్గా మల్టీ క్యాప్ ఉంది కదా, మోర్ దాన్ 10 years అయితే మల్టీ క్యాప్కి వెళ్ళడం బెటర్. 5 years దాటి అయితే లార్జ్ క్యాప్ బెటర్. ఓకే, 5 years to 10 years, 12 years అలాగా. కొన్నిసార్లు రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నప్పుడు మేము లార్జ్ క్యాప్ ఇస్తాం, లేదంటే బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఇస్తాం. అంటే డబ్బిన్స్ ఆన్ మన గోల్ని బట్టి ఉంటుంది. అంటే మన ఏజ్, మన గోల్ అండ్ మనం ఎంతవరకు రిస్క్ చేయగలం అనేది. ఇంకో క్వశ్చన్ ఉంది, లాస్ట్ క్వశ్చన్. లైక్ మీరు నేను గోల్డెన్ రూల్స్ చెప్పారు కదా, సో ఆ గోల్డెన్ రూల్స్ లో ఫస్ట్ గోల్డెన్ రూల్ యూ హ్యావ్ టు సేవ్ 25% ఆఫ్ యువర్ ఇన్కమ్ అన్నారు. అండ్ ఇంకో గోల్డెన్ రూల్ లో 10% షుడ్ బి ఫర్ యువర్ రిటైర్మెంట్ అన్నారు. సో ఈ 10% అనేది 25% లో ఇంక్లూడెడ్ ఆర్ ఇట్ ఈస్ అపార్ట్ ఫ్రమ్ దట్ 25%? No, including 25%. ఓకే ఓకే, రైట్. 10% అనేది డిపెండ్స్ ఆన్ మీకు రిటైర్మెంట్కి ఉన్న టైంని బట్టి డిపెండ్ అవుతుంది. ఇట్ నీడ్ నాట్ బి 10%. సమ్ టైమ్స్ మీకు టైం ఎక్కువ ఉంది అనుకోండి, ఇఫ్ యూఆర్ ఎట్ 25, ఈవెన్ మీకు 5%, 3% ఆల్సో ఎనఫ్. ఓకే. ఇఫ్ యూఆర్ ఎట్ 30 కొంచెం పెరగాలి, ఇఫ్ యూఆర్ ఎట్ 40 ఇంకొంచెం పెరగాలి. ఓకే ఓకే, ఇట్స్ లైక్ దట్. యా, థ్యాంక్ యూ. ఫైన్, థ్యాంక్స్. యా, చెప్పండి సార్. చెప్పండి సార్. అంటే ఏం లేదు, యాక్చువల్లీ మీరు కొన్ని బిజినెస్ ప్లాన్స్ గురించి చెప్పారు. లైక్ ఈ బైక్, నెక్స్ట్ వన్ వర్టికల్ ఫార్మింగ్ అనేది. అండ్ సపోజ్ మనం అందులో ఇన్వెస్ట్ చేస్తే వాట్ ఈస్ ద ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయండి? మన టీడీఎస్ వాళ్ళు కట్ చేస్తారా ఏంటి, ఎలా ఉంటుంది? హౌ వీ కెన్ ఫైల్ దట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అండ్ ఎక్సెట్రా. ట్యాక్స్ వచ్చేటప్పటికి దట్స్ నన్ ఆఫ్ దేర్ బిజినెస్ యాక్చువల్గా. మనకి కూడా దాన్ని పట్టించుకోవడం అనవసరం. ఎందుకంటే మనం ఈవెన్ వాళ్ళు ట్యాక్స్ కట్ చేసారు 10%, మనం రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు దాన్ని మళ్ళీ మనం బ్యాక్ తీసుకురావచ్చు. ఓకే, మనం షో చేయాలంటారు కానీ ఇన్కమ్ మోస్ట్లీ మేము ఏం చేస్తున్నామంటే వైఫ్ పేరు మీద వెళ్ళమని చెప్తున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ ఎవరైతే మెయిన్ ఉంటారో వాళ్ళ పేరు మీద కాకుండా వైఫ్ పేరు మీద అయితే ట్యాక్స్ ఏమి ఉండదు కదా. అంటే బట్ నా పొజిషన్ ఏంటంటే ఈజ్ ఎంప్లాయిడ్, సో ఐ మే నాట్ షో దాని గురించి. అంటే నేనైతే రిటైర్డ్ పర్సన్. సో అఫ్కోర్స్ నా రెజ్యూమ్ మీకు ఆల్రెడీ పంపిస్తారు. రెజ్యూమ్ కాదు, నా ఎక్సెల్ షీట్ ఆల్రెడీ మీకు పంపించాను. మహేష్ గారు ఆల్రెడీ కూడా తన స్టడింగ్ ఆన్ వర్కింగ్ ఆన్ దట్ ఎక్సెల్ షీట్ మీకు కూడా పంపించాను. సో సపరేట్గా మీరు దాన్ని స్టడీ చేయొచ్చు. ఫైన్ సార్, నేను చూస్తాను. ట్యాక్స్ వచ్చేటప్పటికి ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఎందుకంటే మనకి ట్యాక్స్ కట్ అయితే మీరు ఎలిజిబుల్ బ్రాకెట్లో ఉంటే మనం బ్యాక్ వచ్చేస్తుంది ట్యాక్స్ కట్ అయిన అమౌంట్. వాళ్ళు అయితే కట్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్.
అంటే వాళ్ళు మనకి అండ్ TDS అలా వద్దు ఇస్తారా? అని అనుకుంటే మనం మన వైఫ్ పేరు మీద కానీ లేదంటే ఇంకా వేరే ఎవరైనా ఉంటే తెలిసిన వాళ్ళు కిడ్స్ పేరు మీద కానీ ఇలా మనం ఇన్వెస్ట్ చేస్తాం. అసలు ట్యాక్స్ బ్రాకెట్లో లేని వారి పేరు మీద. అప్పుడు మనకు టోటల్ అమౌంట్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు బ్యాక్కి. ఓకే. So అండ్ we రెండోది can వచ్చి జిఎస్టీ ఉంటుంది. జిఎస్టీ జిఎస్టీ అయితే Okay. మనకి ఇట్స్ అవుట్ గోయింగ్, మనకి ₹1 కూడా బ్యాక్ రాదు ఎట్ ఎనీ కాస్ట్. Okay. The remaining things will be no problem. I'm already shown in my Excel sheet. ఫైన్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ Thank you, జాయినింగ్. sir. Thank you, sir. వెల్కమ్ సార్. Thank you. యా హలో సార్. యా చెప్పండి సార్. నా పేరు జగదీష్ అండి, విజయవాడ. జగదీష్ గారు చెప్పండి. గుడ్ మార్నింగ్. సార్ మీరు బాగా చెప్పారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి, వెల్కమ్. మీరు చెప్పినట్టు గోల్డెన్ స్టెప్స్లో ఆల్రెడీ నేను కొన్ని ఫాలో అవుతున్నాను సార్. ఓకే. అయితే ఏంటంటే సడన్గా ఇప్పుడు ఆ ఎమర్జెన్సీ ఫండ్ కానీ మీరు చెప్పిన అవన్నీ కొంచెం మా మదర్కి ప్రాబ్లం వచ్చి మొత్తం అంతా ఒకసారిగా సడన్గా ఖర్చు అయిపోయినాయి. ఓకే. దాని తర్వాత మళ్ళీ నేను ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేయడానికి నాకు 2-3 ఇయర్స్ పడుతుంది. దాని తర్వాత ఇంకేమైనా స్టెప్స్ ఏమన్నా చెప్పగలరా సార్? అంటే మళ్ళీ ఎమర్జెన్సీ త్వరగా క్రియేట్ చేసుకుంటాకి. ఇప్పుడు యాక్చువల్గా మీ మదర్కి ఇలా జరిగింది అన్నప్పుడు, అయిపోతుంది అనుకున్నప్పుడు, ఇఫ్ వీ హ్యావ్ హెల్త్ ఇన్సూరెన్స్ మనకి ఎమర్జెన్సీ ఫండ్ అంత ఇంపాక్ట్ అవుతుంది. ఎస్ సార్, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉంది, బట్ ఏంటంటే అవన్నీ నాట్ అప్లికబుల్. ఎందుకంటే ఇది కరోనా టైంలో చాలా హాస్పిటల్స్ హెల్త్ ఇన్సూరెన్స్ క్లోజ్ చేస్తారు. మేము హెల్త్ ఇన్సూరెన్స్ కాకుండానైతేనే జాయిన్ చేసుకుంటామని కండిషన్ మీద పెట్టారనమాట. ఓకే. ఇది క్రిటికల్ So, సిచ్యువేషన్ అనమాట. యాక్చువల్గా దీనికి కాదు, మేమేంటంటే సమ్ టైమ్స్ క్యాన్సర్ అని కానీ కొంచెం కిడ్నీ ఫెయిల్యూర్ ఇలాంటి కొన్ని పెద్ద పెద్ద డిసీజులు ఉంటాయి. ఓకే. ఇలాంటి డిసీజెస్కి మనకి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలైనా లేదంటే వాట్ ఎవర్ పాలసీస్ మనం తీసుకున్నాయి కానీ క్రిటికల్ ఇల్నెస్ పాలసీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏమంటారంటే ఆ టైంలో మీకు డిసీజ్ అలాగే రావాలి, ఇలా రాకూడదు అని చాలా కండిషన్స్ పెడతారు ఆ టైంలో. సో ఇన్సూరెన్స్ కంపెనీలని మనం 100% నమ్మడానికి లేదు. సో ఎగ్జిస్టింగ్ లైక్ మాకుండే కస్టమర్స్ అందరికీ కూడా మేమేం చెప్తామంటే ప్యారలల్ టు హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ క్రిటికల్ ఇల్నెస్ ఈ రిలేటెడ్ ఈ ఇన్సూరెన్సెస్తో పాటు ఒక హెల్త్ ఫండ్ అనేది మెయింటైన్ చేయండి. యాజ్ లైక్ మనం ఇల్లు కొనుక్కోవడానికి ఎలాగో సేవ్ చేస్తామో, కార్ కొనుక్కోవడానికి ఎలా సేవ్ చేస్తామో, పిల్లల ఎడ్యుకేషన్కి ఎలా సేవ్ చేస్తామో, ద సేమ్ వే హెల్త్కి ఏదైనా జరిగితే మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక ఫండ్ అనేది మెయింటైన్ చేయాలి. ఎమర్జెన్సీ 5 years సార్, ఎమర్జెన్సీ ఫండ్ కాకుండా ఓకే 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 కాకుండా ఒక హెల్త్ ఫండ్ అనేది మనం మెయింటైన్ చేస్తాం. హెల్త్ ఫండ్ వచ్చేటప్పటికి మనం టెన్యూర్ పెట్టుకున్నాం, లైక్ 5 years 7 years 10 years అని. ఆ టైంలోపు మనం అనుకునే అమౌంట్ 10 lakhs 20 lakhs అనేది మనం అక్యుములేట్ చేస్తూ ఉంచుతాం. అది ఓన్లీ మనకి ఈ ప్రాబ్లం వచ్చినప్పుడే తీస్తాం, లేదంటే మనం దేనికి తీయకూడదు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, అది మనం ప్రాపర్గా మెయింటైన్ చేస్తే ఐ థింక్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి. సో ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా మనం చేసేది ఏంటంటే ఇదర్ మోస్ట్లీ మ్యూచువల్ ఫండ్స్ లార్జ్ క్యాప్లో పెడతాము, కొంచెం సేఫ్ సైడ్ ఉండేది. లేదు అంటే సమ్ టైమ్స్ రియల్ ఎస్టేట్ ప్లాట్స్ కూడా చెప్తాము, బట్ మ్యూచువల్ ఫండ్స్ ఇస్ బెటర్ ఆప్షన్, ఎందుకంటే మనం విత్డ్రా చేయాలంటే ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి. ఓకే. సో రిటైర్మెంట్కి వచ్చేటప్పటికి ఎయిదర్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఎల్స్ రియల్ ఎస్టేట్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, డిఫరెంట్ గోల్స్ని బట్టి, పర్సన్ బట్టి. ఓకే, ఫైన్, థ్యాంక్స్. యా, నెక్స్ట్ ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఇంకో 15 minutes ఉంది మనకు టైం. నేను రామకిషోర్ సార్, విజయవాడ. రామకిషోర్ గారు చెప్పండి. చాలా మంది విజయవాడ నుంచి వచ్చారు. అవును సార్, ఇది ఏం లేదు సార్, మనం ఒక 3 years బ్యాక్ హౌస్ ఒకటి పర్చేస్ చేసాం సార్. ఓకే. అప్రాక్స్ 95 lakhs పెట్టి పర్చేస్ చేసాం. అది తర్వాత దానికి సమ్ రిపేరింగ్ అని చెప్పి చేయించాము, దానికి ఒక 10 lakhs వర్క్ అయింది. ఓకే. అయితే మేము కొన్న హౌస్ పర్పస్ ఏంటంటే ఇది ఒక రెంట్ పర్పస్ అని తీసుకున్నాం. ఓకే. అయితే మేము తీసుకున్నప్పుడు దాంట్లో రెంటెడ్కి ఉన్నారు, కానీ మేము తీసుకున్న తర్వాత రెంటెడ్కి ఎవరు రాలా, తక్కువ. ఓకే. ఒక 3 double bedroom ఫ్లాట్స్, 1 single bedroom ఫ్లాట్ ఉంది. అయితే మేము
అంతకు ముందు వరకు 15 ఇయర్స్ రెంటెడ్ హౌస్లోనే ఉన్నాం. తర్వాత అక్కడ ఓనరు ఇంకా వెళ్ళిపోమండంతో ఇంకా ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత మేము కొనుక్కున్న హౌస్లోకి వచ్చాం. అప్పటిదాకా అక్కడ ఫిల్ అయింది. పైన పెంట్ హౌస్ ఒకటి. దాని అమౌంట్ వచ్చేసి వాళ్ళు ఇచ్చే రెంట్ వచ్చి 4,000. అది స్టిల్ అలాగే ఉంది, అట్లాగే రన్ అవుతుంది. తర్వాత ఒక సింగిల్ బెడ్రూమ్, తర్వాత దాని ఇది వచ్చేసి 6,500 రెంట్. అది కూడా స్టిల్ టోటల్ 90 lakhs పెట్టి ఒకటి కొన్నారు కదా, దీని రెంట్ ఎంతండి సార్? 95 lakhs పెట్టి మీరు ఒక ప్రాపర్టీ కొన్నారు కదా, దీని రెంట్ ఎంత వస్తుంది దీని నుంచి మీకు? మేము కొన్నప్పుడు ఎంత రావాలి? మా లెక్క ప్రకారం అయితే 40 రావాలి సార్. 35 to 40 రావాలి. అయితే ఓన్లీ మేము ఉండేది కాకుండా 14,000 వస్తుంది సార్. సో 10,500 వస్తుంది సార్. అయితే మేము అనుకుంటున్నాం ఇప్పుడు అది ఇప్పుడు టాటాలో లోన్లో ఉంది సార్. టాటాలో మేము లోన్ తీసుకున్నాం 49 lakhs. 20 yearsకి ఇచ్చారు. ఓకే. అంటే మేము ఈలోగా ఈ 3 yearsలో మేము అవుట్ పేమెంట్ కింద ఒక 20 వరకు క్లియర్ చేసాం మా వచ్చిన అమౌంట్ని బట్టి. ఒక రీపేమెంట్ చేస్తాం. ఇప్పుడు అవుట్ స్టాండింగ్ వచ్చి 31.5 ఉంది. అయితే మేము హౌస్ అమ్మేసి ఈ రెంటెడ్ హౌసే బాగున్నట్టుంది. మేము 15 years ఉన్నాం. మాకు అంటే హౌస్ కొన్నప్పటి నుంచి రిపేర్స్ ప్రాబ్లమ్స్, సమ్ డ్రైనేజ్ వర్క్ ప్రాబ్లమ్స్ అని, వాటర్ ప్రాబ్లమ్స్ అని చెప్పి ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి. అయితే మేము ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే హౌస్ సేల్ చేసేద్దాం అన్నట్టు అనుకుంటున్నాం. ఇక రెంటెడ్ హౌసే బాగున్నట్టుంది మనకి సొంత హౌస్ కంటే అన్నట్టు మేము ఫీలింగ్. సేల్ చేస్తే ఎంత వస్తుందండి సార్? సేల్ చేస్తే ఎంత వస్తుంది మీకు అమౌంట్? సేల్ ఇప్పుడు మొన్నటి వరకు మేము 130, 120 అనుకున్నాం. 110కి ఒక సేల్ వచ్చి వెళ్ళిపోయింది. అంటే ఎంతకో కొంత పర్చేస్ చేసి 3 years అవుతుంది సార్. 3 years. 3 yearsలో 110 వస్తుంది మీకు, లేదంటే 120? లెట్ అస్ అస్యూమ్ 120. 110కి సేల్ చేసేద్దాం అనుకున్నాం, వచ్చింది. కాకపోతే వాళ్ళు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయారు. సమ్ స్పెషల్ స్టేటస్ అయ్యి ఉంటే వర్క్ ఉంటే పాటికి అయిపోయేది. ఇప్పుడు లేకపోవడం వల్ల అది ప్రాబ్లం అయింది. నేను జనరల్గా మీకు ఒక క్యాలిక్యులేషన్ చూపిస్తాను, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ అసలు డిసిషన్ ఎలా తీసుకోవాలనేది మీకు తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి దీనికి దేనికైనా కానీ మనకి స్టాండర్డ్ ఏంటంటే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది మనకి స్టాండర్డ్. ఇప్పుడు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లో సేమ్ డబ్బులు పెడితే అంత వస్తుంది రిటర్న్ అనేది. 5.5% అనేది మనకి ఇప్పుడు బ్యాంక్ ఉన్న రిటర్న్. ఈవెన్ లెట్ అస్ అస్యూమ్ 6% అనుకుంటే, లెట్ అస్ అస్యూమ్ 5.5. మీ 95 lakhs కి కొని 40,000 రెంట్ వస్తే కనుక మీకు ఇక్కడ అప్రాక్సిమేట్ 4.2% వడ్డీ వస్తుంది. అండర్స్టాండ్? 4.2% వడ్డీ వస్తున్నప్పుడు మీకు ఇది 3,90,000 4.2 కాదు కదా, 95,000 ఈవెన్ 0.5 కదా. రైట్, 0.4. సో యు ఆర్ మేకింగ్ లాస్ ఇయర్ యాక్చువల్గా. అవును సార్. వడ్డీలే అంటే రెంటల్కి ఇవ్వడానికి మీరు ప్రాపర్టీ కొనేది అసలు రాంగ్ డెసిషన్ అనేది యూ కెన్ క్లియర్లీ సీ హియర్. ఓకే, అంటే ప్రాపర్టీ కొంచెం లోపలికి ఉంటుంది. మేము అనుకున్నామంటే మేము వచ్చి పర్చేస్ చేయకముందు ఉన్నారు, తర్వాత మేము వర్క్ రిపేరింగ్ అంతా చేయించిన తర్వాత ఎవరు రాలా. దాని మూలంగా ఈ లాస్ అనేది చేయాలి సార్. ఓకే అండి, నేను అది మీకు తర్వాత చెప్తాను. బట్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. 95 lakhs కి మీరు ఒకటి కొని అంటే 1,05,00,000 అయింది మీ లెక్క ప్రకారం. బట్ లెట్ అస్ అస్యూమ్ 95 lakhs, 40,000 రెంట్ వస్తుంటే కనుక మీకు ఇక్కడ 0.4% రెంట్ మీకు వస్తున్నట్టు. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్తో చూసుకుంటే మీకు డిఫరెన్స్ అనేది మీకు ఇక్కడ తెలుస్తుంది కదా. మీరు ఎవ్రీ మంత్ లాస్ అయ్యేది, ఇయర్లీ లాస్ అయ్యేది అప్రాక్సిమేట్ 4,84,000 రూపాయలు మీరు లాస్ అవుతున్నారు. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్తో నేను కంపేర్ చేస్తాను, నాట్ విత్ మ్యూచువల్ ఫండ్స్. ఇంకొక పర్ఫెక్ట్ చూడాలంటే ఇది అంటే ఎంత అమౌంట్? ఓకే, 95 lakhs నేను చెప్తున్నా. ఓకే, ఎవ్రీ ఇయర్ 4,82,000 రూపాయలు మీరు లాస్ అవుతున్నారు ఇక్కడ. ఇది ఒక క్యాలిక్యులేషన్.
అండ్ ప్రాపర్టీ వాల్యూ అనేది అప్రిషియేట్ అవుతూ ఉంటుంది కదా. మీరు అవును. 95 lakhs కొన్నది ఇప్పుడు 1,20 lakhs మీరు అమ్మారు 3 years లో అనుకుంటే మీకు వచ్చే వడ్డీ అనేది 8% వడ్డీ వచ్చినట్టు. సో బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ కంటే మీకు ఎక్కువ వస్తుంది కాబట్టి యు ఆర్ ఇన్ ఏ ప్రాఫిట్ సైడ్ సమ్హౌ. ఓకే, లేదు ఇది మీరు అవుట్ స్టాండింగ్ ఉంది కదా 1,10 సార్ lakhs బ్యాంక్ లో. మా బ్యాంక్ నుంచి మనం లోన్ తీసుకున్నాం కదా, 49 lakhs లోన్ తీసుకున్నాం. రిమైనింగ్ మన అమౌంట్ మనం అయితే అది లాస్ మేకింగ్ లోకి వెళ్తుంది. నిన్ను డైరెక్ట్ క్యాష్ టు క్యాష్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే ఓకే. సో 95 lakhs ది మీరు 1,10 lakhs కి మీరు అమ్మారంటే మీకు 5% వడ్డీ వస్తున్నట్టు. సో హియర్ యూ లూజింగ్ మోర్ దాన్ 5 to 10 lakhs ఇన్ ఎనీ కేస్ ఈ రిలేటెడ్. సో రియల్ ఎస్టేట్ డెసిషన్ అనేది మనం జనరల్గా దీంతో కంపేర్ చేసి వెదర్ వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఆర్ వీ హ్యావ్ టు సెల్ ఇట్ అనేది మనం డెసిషన్ తీసుకుంటాం. సో మీ రిలేటెడ్ అయితే కనుక మీరు ఒకసారి తేజాని కాంటాక్ట్ చేయండి. సారీ, మీరు గోల్డ్ మెంబర్షిప్ లో ఉన్నారా? గోల్డ్ మెంబర్షిప్. ఓకే, గోల్డ్ మెంబర్షిప్ లో ఉంటే కనుక ఒకసారి తేజన్ కానీ విజయాన్ని కానీ కాంటాక్ట్ చేయండి. దే విల్ గైడ్ యూ ఏం చేయాలనేది. ఆల్రెడీ నేను అనాలిసిస్ చేసి పేపర్ మీద రాసి పెట్టి సెండ్ చేశా సార్ విజయ్ గారికి. ఓకే, రిపోర్ట్ ఇవ్వలేదు మేడం. ఓకే ఓకే ఇస్తారండి, కొంచెం టైం పడుతుంది. ఓకే థ్యాంక్స్. ఈ రోజు హాలిడే, మేబీ మండే కానీ ట్యూస్డే కానీ. అయితే ప్రాపర్టీ అయితే సేల్ చేద్దామని ఒక ఐడియా ఒకటి ఉంది. లేదు ఇప్పుడు టాటాలో 10 lakhs సేల్ చేస్తే మీకు లాస్ అండి. అది మీరు అట్లీస్ట్ 1,15 lakhs పైగా ఉండాలి. అవును సార్. నాట్ ఈవెన్ 1,20 lakhs పైన అయితేనే మీరు కొంచెం ప్రాఫిట్. స్పెషల్ స్టేటస్ ఆ మూమెంట్ లో ఉంటే కనుక ఇప్పుడు 1.50 కైనా వెళ్ళే మూమెంట్ అది. అయితే ఇప్పుడు ఆ మూమెంట్ లేదు కాబట్టి మనకు కూడా ఈ కొంచెం రిపేర్ ప్రాబ్లమ్స్, డ్రైనేజ్ వర్క్ అని చెప్పి కొంచెం ఎక్కువ వర్క్ పడుతుంది. దానివల్ల మేము కూడా కొంచెం రిస్క్ వచ్చేసి సేల్ చేసేద్దాంలే ఎంత కొంతకి. దేనికైనా ఈ అమౌంట్ ఎఫ్డీలో అయినా వేసుకుంటే ఆ వచ్చే అమౌంట్ తో రెంటల్ హౌస్ కైనా ఒక 15-20,000 రిలేటెడ్ మొత్తం గోల్ సెట్ చేసుకుని ఏం చేద్దాం అనేది విల్ గైడ్ యూ. జస్ట్ ఫాలో ద ప్రాసెస్. ఓకే ఓకే సార్, ఫైన్, థ్యాంక్స్ అండి. అండ్ ఒకసారి మీరు తేజతో మాట్లాడండి ఈ రిలేటెడ్, ఈ విల్ గైడ్ యూ. ఈ క్యాలిక్యులేషన్ మీకు ఇస్తాడు తేజ గారు. తేజ గారు నంబర్ అంది నాకు. నేను ఈమెయిల్ పెడతాను, లింక్ చేయండి. cfp8@happycoin.in. ఓకే ఫైన్. మెయిల్ వస్తుందా సార్? నేను ఇప్పుడు వాట్సాప్ దీనిలో మెసేజ్ పెట్టాను, జూమ్లో సార్. అండ్ నా ఈమెయిల్ ఐడి వచ్చేటప్పటికి vasu@happycoin.in. నాకు కూడా మీరు ఈమెయిల్ చేయొచ్చు, నేను ఫార్వర్డ్ చేస్తాను. ఓకే సార్. ఓకే ఫైన్, థ్యాంక్స్ అండి. అండ్ మిగిలిన వాళ్ళకి ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? గోల్డ్ మెంబర్షిప్ వాళ్ళకి అవసరం లేదు, వీ కెన్ టాక్ 1-to-1. అవుట్ ఆఫ్ గోల్డ్ మెంబర్షిప్ జనరల్గా ఉండే వాళ్ళకి ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే, ఈవెన్ యువర్ ఫైనాన్సెస్ రిలేటెడ్ ఆల్సో ఐ కెన్ గైడ్ యూ ఇఫ్ యూ కెన్ గివ్ మీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నౌ. I think no one has a question. So 55 minutes in the session. We are just 13 people. I think better. ఎవరికైనా ఉంటే కనుక యూ కెన్ అన్మ్యూట్ అండ్ స్పీక్, ఆర్ ఎల్స్ నేను క్లోజ్ చేస్తాను సెషన్ అనేది. అండ్ దట్స్ ఇట్. యా, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక నాకు ఈమెయిల్ చేయండి. ఐ ట్రై టు గివ్ ఆన్సర్ టు యూ. సార్ ఒక క్వశ్చన్ అడగచ్చా? చెప్పండి సార్. మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఒక ఆఫర్ వచ్చింది నాకు, మోటో ఫిన్కార్ప్ అని చెప్పి, బ్లూ ఉంటుంది కదా కలర్. దాంట్లో 7 years ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1 lakh, 7 years కి మీకు 1 lakh 1 lakh వస్తుంది అన్నట్టు వాళ్ళు చెప్పారు. వాళ్ళు అలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? అయితే ఐ హ్యావ్ సమ్ అమౌంట్. అది బెటర్. ఆల్రెడీ నాకు ఎఫ్డీస్ ఉన్నాయి, దానికన్నా సమ్ బెటర్గా దాంట్లో మీకు ఎక్కడ చూపిస్తాను. మీరు ఇప్పుడు 1 lakh rupees పర్ మంత్ ఇన్వెస్ట్ చేస్తారు అంతే కదా? పర్ మంత్ కాదు, పర్ సమ్ అమౌంట్ ఎట్ ఎ టైమ్ అట్లా చేసి పెట్టేస్తే ఆఫ్టర్ 7 years తర్వాత 1 lakh 1 lakh వచ్చిందని చెప్పి చెప్పారనమాట. అంటే 1 lakh అని కాదు, 10 పెడితే 20, 5 పెడితే 10 అట్లా 7 years లో. ఇప్పుడు కొత్త స్కీమ్ ఏదో లాంచ్ చేశారు అని చెప్పి విన్నాను. మీకు ఇక్కడ నాకు చెప్పండి, 8th year వస్తుందా లేదంటే 7th year? అంటే సిప్ అయినా చేసుకోవచ్చు అన్నారు, లేకపోతే ఎట్ ఎ టైమ్ అయినా పే చేసుకోవచ్చు అన్నట్టు అన్నారు. ఓకే, మీకు ఇక్కడ వచ్చి 14 lakhs అంటున్నారు.
ఇంతే కదా మీకు చెప్పేది? 1 lakh కి 7 years 1 lakh ఇన్వెస్ట్ చేశారు. ఆ. 8th year 7th year ఎండింగ్ మీకు 14 lakhs వస్తుంది. ఎవ్రీ ఇయర్ కాదు సార్, 7 years కి కలిపి ఒకేసారి ఎట్ ఏ టైమ్ 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆఫ్టర్ 7th year 2 lakhs అమౌంట్ ఓకే. డబుల్ అవుతుంది. ఇదే కదా మీరు చెప్పేది? అవును. ఐ థింక్ ఇది వర్కౌట్ అవ్వదు, బట్ ఇందాక అయితే వర్కౌట్ అయ్యింది. అంటే వీళ్ళు మీకు ఇచ్చే 10%, 10.41% వడ్డీ ఇస్తున్నట్టు. ఓకే. ఓకే, 10.41 అంటే రైట్ థింగ్, యూ కెన్ ఇన్వెస్ట్. బట్ దీనిలో ఇంకేమైనా లొసుగులు ఉండి ఏదైనా బోనస్లు, అడిషనరీ బోనస్ ఈ టైప్లో అంటే కనుక యూ షుడ్ నాట్ ఇన్వెస్ట్. సింపుల్. ఓకే సార్. ఓకే, ఐ థింక్ అలా 10% ఇచ్చేది ఏ కంపెనీ లేదు. నేను ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, బట్ బెటర్ సజెషన్ కోసం నేను ఆగాను. బట్ 10 పాయింట్ అనేది లీగల్ గా అయితే దే కెనాట్ గివ్ మరి. ఓకే. ముత్తూట్ అది ఎలా ఇస్తున్నారనేది తెలియదు. ఒకసారి ఆ డాక్యుమెంట్ చూస్తే కనుక ఐ కెన్ టెల్ యూ. ఓకే. ఎందుకంటే ఐ ఫాలో ద ప్రాసెస్. ఏదర్ ఐఆర్డిఏ అది కానీ వీళ్ళు ఫాలో అవ్వాలి, అండ్ సెబీ గైడెన్స్ అయినా దే హ్యావ్ టు ఫాలో. ఓకే. సో రెండిట్లోని ఆ ఛాన్స్ అనేది తక్కువ ఉంది. ఒకసారి నాకు అది పంపించండి, సో దట్ ఐ కెన్ టెల్ యూ. ఓకే, ఫైన్, థ్యాంక్స్. తేజ గారు ఏదైనా బెటర్ మనకి చెప్పగలరా? బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ లేదు, సేమ్ ఆయన చేసిన ఇది క్యాలిక్యులేషన్ చేస్తాడు. కాదు, నేను ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బెటర్ ఏదైనా యా, వీ కెన్ గైడ్ అని ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్. ఫ్యూచర్లో కానీ గోల్ సెట్ చేసుకొని సిస్టమేటిక్ ప్లాన్ చేసుకోవడానికి కానీ దాని పర్పస్. యా, గోల్ సెట్టింగ్ అనేది ప్రాపర్ గా జరిగితే కనుక మీకు అసలు కన్ఫ్యూజన్ ఉండదు లైఫ్ లో. ఎవ్రీథింగ్ మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అవును. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. Fine, everyone, thank you so much and wish you happy Diwali once again to everyone. And we'll close the session for now, 1 hour session. And in case మీకు ఏమైనా queries ఉంటే కనుక feel free to email me. నేను రిప్లై ఇస్తాను, ఈవెన్ పర్సనల్ క్వశ్చన్స్ ఉన్నా కానీ. ఓకే, అండ్ దేర్ విల్ బి సమ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ నేను ఈ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తాను, వాట్సాప్ గ్రూప్లో. సో మీరైతే ఎగ్జిట్ అవ్వద్దు, వాట్సాప్ గ్రూప్ అనేది మెయింటైన్ చేయండి, ఉండండి. సో వీ కీప్ పోస్టింగ్ రిగార్డింగ్ different investment options. Okay, thank you so much for attending this session. Have a great day.